రాజకీయాలలో సవాల్ చేసిన పక్క పాటోలను ఓ మాట అన్నా బాజాప్తా కట్టుబడి ఉండాలి. తప్పు చేసిరని గట్టిగా చెప్పాలన్నా తప్పకుండా ఆధారాలు పెట్టుకోవాలి. విమర్శించిన ఇన్న జనాలుండి హరే నిజమే కదా అని ఆలోచనలో పడాలి. అంతేగాని రయ్య రయ్య రాకెట్లు పంపుతున్న ఈ కాలంలో ప్రతిపక్ష లీడర్లు చేతబడులు చేస్తురు అనుకుంటా చేతగాని మాటలు మాట్లాడితే ఊకుంటారా? పోతే ఓని అని ఇడిచిపెడతారా? ఇగో ఇట్లనే బుద్ధి చెప్తట్టు చేస్తారు చూడుర్రి. తెల్లారులేస్తే ప్రతిపక్షాల మీద 10 తీర్ల మాటలు అనుడు అధికార పార్టీలకు అలవాటైన పనే. ఏం మాట్లాడుకుంటే ఏడ పబ్లిక్ల పతారా పెరిగి అపోజిషన్ వాళ్ళకి అమాంతం బలం వస్తుందో, వాళ్ళేసిన కామెంట్లకు కౌంటర్ వేయకపోతే మన పార్టీ ఇజ్జత్ పోతుంది కావచ్చు అని అనుకొని పవర్లు ఉన్న పార్టీ లీడర్లు బదనాం చేసుడు బట్టగాల్సి మీదేసుడు చేస్తూనే ఉంటారు. కానీ ప్రతిదాని కూడా హద్దు పద్దు ఉంటది కదా. అవన్నీ క్రాస్ చేసి హద్దు దాటితే ముద్దు కనిపించదు కదా. ఆఖరికి ఇగో ఇట్లా నోటీసులు తెప్పించుకొని నెత్తి నొప్పులు మీదేసుకునే దానికి వస్తుంది కథ. కాంగ్రెస్ లీడర్లు అద్దంకి దయాకరు సామా రామ్మోహన్ రెడ్డిలకు మాజీ మంత్రి హరీష్ రావు సార్ లీగల్ నోటీసులు పంపిండు. తెలంగాణలో వర్షాలు పడవద్దు కావాలని కరువు రావాలన్న కసితోని హరీష్ రావు గుళ్ళకు పోయి క్షుద్ర పూజలు తాంత్రిక పూజలు చేసిండు అనుకుంటా మస్తుగా మాట్లాడిన ఇద్దరికి నోటీసులు ఇచ్చిండు. ఆధారాలు లేకుండా అడ్డగోలుగా నోటికి వచ్చినట్టు మాట్లాడు. ఈశ్వరుడు నోరిచ్చిండు కదా అని ఇష్టం ఉన్నట్టు ఒర్లుడు కాదు. నా మీద నరం లేని నాలుకతో మాట్లాడిన మాటలకు బరాబర్ క్షమాపణలు చెప్పాలి, లేకుంటే క్రిమినల్ కేసులు పెడతా అని లీగల్ నోటీసులు పంపిండి. ఇట్లా మొన్న కూడా ఇట్లనే సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా మాట్లాడుకుంటా పేపర్ లీకుకు గ్లోబరీనా కంపెనీతో లింక్ ఉన్న కేటీఆర్ కు సంబంధం ఉందనుకుంటా కామెంట్లు ఏనే చేసే. ఇక ఆ మాటలకు మంటెత్తిపోయిన కేటీఆర్ కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఎంబటే లీగల్ నోటీసులు పంపించే. ఇచ్చిన గడువు లోపల బాజాప్తా బయటకు వచ్చి క్షమాపణలు చెప్పకుంటే సివిల్ క్రిమినల్ చర్యలతో పాటుగా పరువు నష్టం దావా కూడా ఇస్తా అని వార్నింగ్ ఏనే ఇచ్చిండు. ఇప్పుడు హరీష్ రావు కూడా ఇట్లా ఇద్దరు కాంగ్రెస్ లీడర్లకు నోటీసులు పంపి నోటికి ఏదొస్తుంది మాట్లాడొద్దు అన్నట్టు కర్రు కాల్చి వాత పెట్టినంత పని చేసిండు అనుకుంటా కార్యకర్తలు కామెంట్లే పట్టిరు. అయినా పవర్లున్న పార్టీలము పబ్లిక్ చూస్తారు ఇంటర్ కాబట్టి ఇంకింత బాధ్యతతోని మాట్లాడాలని కాకుండా ఏం మాటలేవి. స్వయానా సీఎం సారే ఉండి ఇంజనీరింగ్ స్టూడెంట్లను క్రిమినల్ వేస్ట్ అంటాడు, నిరుద్యోగులు కొలువులు అడిగితే ఎండ్రిన్ దాగురు అంటాడు, పెన్షన్లు హామీల మీద అడిగితే నన్ను కోసి తీసుకోర్రి అని అంటాడు, రైతులు పంటలెండిపోతున్నాయా నీళ్ళిడుర్రి అని అంటే పంటలకు రక్తం జల్లాలని 10 మంది ముంగట్నే మాట్లాడతాడు. కిందున్న లీడర్లేమో ఈ తీర్ల ప్రతిపక్ష లీడర్లు చేతబడులు క్షుద్ర పూజలు అనుకుంటా ఈ కాలంలో కూడా ఇసొంటి నమ్ముతుంటే ఇలువలేని మాటలు అంటారా అనుకుంటా యాష్టపడబట్టిర్రు నిత్య కాంగ్రెస్ నేతల కామెంట్లు నీరసం తెచ్చుకుంటున్న జనాలు. రాజకీయాలు రాను గింత గలీజ్గా తయారైతున్నాయి చూడండి. పార్టీలు పాలిటిక్స్ తోని సంబంధం లేని ఆడోళ్ళ మీద కూడా అనరాని మాటలని ఇంత ఇంత ఇలువలేని మాటలు మాట్లాడుతుర్రు. చిన్న చిత్క లీడర్లు కాదు, మళ్ళా తమిళనాడులో తరాల చరిత్ర ఉన్న కుటుంబంలోకి వెళ్ళి వచ్చిన మనిషే ఇట్లా మసిబట్ట మాటలు మాట్లాడితే ఏమనాలనో చూసి మీరే అనుర్రిగా. తాత తండ్రి మాజీ సీఎంలు, ఈయన అసెంబ్లీలో డిఎంకే పార్టీ ప్రతిపక్ష నేత, ఓ నియోజకవర్గానికి ఎమ్మెల్యే, మీదికెళ్ళి కోలీవుడ్లో స్టార్ హీరో. కానీ మాట్లాడే మాటలు ఇవా? పవరున్న పార్టీని ఓ సీఎంని అనేతందుకో ఎక్కిరిచ్చేతందుకో ఇంకేం ముచ్చట దొరకలేదా అని అనుకుంటే టీవీకే పార్టీలు తిట్టిపోసుడే కాదు, ఉదయనిధి స్టాలిన్ మాటలను అందరూ ఉత్కారేస్తున్నారు. పోరి ఆఖరికి పోలీసులు కూడా రప్పున రంగంలోకి దిగి ఇక నడువు నాయనా ఇంకా అని అరెస్ట్ చేసి మరీ పట్టుకుపోయేదానికి వచ్చింది కథ. తంజావూరులో కావేరీ జలాల మీద నిరసన అవుతుంటే ఆడ మాట్లాడుకుంటా సీఎం విజయ్ని అరుచుకుంటా సీరియస్ గా స్పీచ్ దంచుతుంటా కావేరీ నీళ్లు రైతులకు వస్తలేవు కానీ సీఎంకి అవేం పడతలేవు, మన సీఎం దృష్టి అంతా ఏడుని తెలుసా అనగానే కిందున్న కొందరు కార్యకర్తలు త్రిష అని అరిచిరు. దానికి ఈ నుండి இன்னைக்கு ஒரு சொட்டு தண்ணீர் கூட வரல. ஆனா இதை பத்தி இன்னைக்கு இருக்கக்கூடிய முதலமைச்சர் வாயை திறந்து பேசுறாரா? பேச மாட்டேங்கிறார். அவருக்கு இருக்கக்கூடிய ஒரே கவலை என்ன? திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம். எங்க தண்ணி வருதோ இல்ல அங்க தண்ணி வரணும். காவிரி சொன்னேன் చెప్పరా అని మాటలు కానీ తెలుగులో అర్థం కావాలి కాబట్టి చెప్పవలసి వస్తున్నది. నీళ్ళు ఎక్కడొచ్చినా రాకుండా అక్కడ వస్తే అనుకుంటే గలీజ్ మాటని మీదికెళ్ళి నవ్వుకుంటా నేను కావేరీ నీళ్ళ గురించి అంటున్నాయా అనుకుంటా కవర్ చేసిండు. ఈ మాటల మీద మంటలేసి పెద్ద పంచాదయ్యి తంజావూరు పోలీస్ స్టేషన్లో కేసు బుక్ అయ్యి పోలీసులు ఉదయనిధి స్టాలిన్ అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి స్టేషన్కి వేసుకుపోయారు. ఇక ఈ మాటల మీద పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క లీడర్ ఒక్క తీరు అరుచుకుంటారు ఉదయనిధి స్టాలిన్. శివా మాట్లాడే మాటలు అని అనుకుంటా బీజేపీకి వెళ్ళి ఖుష్బూ కూడా బీపీ తెచ్చుకొని 7 దోషులు ఎర్రమనెత్తిపోసి త్రిషకు బరాబర్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై కూడా అరుచుకుంటూ గట్టిగానే. ఇక టీవీకే లీడర్లు ఉండి ఏం మాటలయ్యా ఇవి? అసలు నువ్వేమన్నావు అనేది కనీసం నీ ఇంటోల ముంగటన చెప్పగలుగుతావా? అవే ఆ మాటలు అనుకుంటా సీరియస్ అయ్యి ఒట్టిగానే ఇడిచిపెట్టొద్దు గట్టిగా చర్యలు తీసుకోవాలనుకుంటా జాతీయ మహిళా కమిషన్ కు లెటర్ కూడా రాసిరు. మరి ఇంతమంది ఇన్ని తీర్ల తిట్టిపోస్తున్న ఉదయనిధి స్టాలిన్ పంచాది రేపు ఏం దాకా పోతుంది అనేది చూడాలి.